వద్దెల్లాలి పార్సాది వద్దెల్లాలి పార్సాది గారి నాయకత్వం వద్దెల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గ్రామంలో 20 లక్షల రూపాయల విలువతో వేసే సిమెంట్ రోడ్లకి శంకుస్థాపన చేసుకున్నాం. మరి గ్రామం మొదట్లో కొంతమంది అక్కలు చెల్లెళ్ళు డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుకి ఆ డ్రైనేజీ కావాలంటే వెంటనే అధికారులకి ఒక 400 మీటర్ల డ్రైనేజ్ కూడా కట్టడానికి కావాల్సిన నిధులు శాంక్షన్ చేయమని చెప్పారు. అది కూడా ఒక వారం రోజుల లోపల శాంక్షన్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి గ్రామాల్లో పరిస్థితులు ముఖ్యంగా రోడ్లు మౌలిక వసతులు అనేవి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. మీరందరూ అందించిన ఘన విజయం ఏదైతే ఉందో నూజివీడులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దాన్ని విజయంగా భావించుకోకుండా 24 గంటలు కష్టపడుతూ ఒక పెద్ద బాధ్యతగా మేము భావిస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్రం ఇంత దివాలా కోరి పరిస్థితుల్లో గతంలో ఎప్పుడు కూడా లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆఖరికి మీ అందరూ కూడా చూస్తుంటారు, మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు జీతాలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, 63 లక్షల మందికి పెన్షన్లు కానివ్వండి కరెక్ట్గా 1వ తారీఖుని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని కొంత పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఇప్పటికీ ఆయన ఈ 100 రోజుల్లో దాదాపు 50-60 రోజులు నిద్రలేని రాత్రులే గడుపుతా ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించాలి, అన్ని అప్పులు సరే పక్కన పెడితే దేనికో వచ్చిన నిధుల్ని దేనికో వాడేస్తాం. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణానికి పేదవాళ్ళు ఇల్లు కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంట్లో 4,500 కోట్లు పక్కదారి పెట్టించేసి అవి ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఆ డబ్బులు రాకపోవడం మూలంగా ఇళ్ల నిర్మాణం కానీ ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇదే సమస్య ఉంది. తప్పకుండా మన సమస్య పరిష్కరిస్తానికి కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా మీరందరూ చూపిస్తున్న ప్రేమను చూస్తూ ఉంటే ఒక్కోసారి భయం కూడా వేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో కోపం కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా చాలా ఆశిస్తా ఉన్నారు మన గ్రామంలో సమస్యని తీరుతాయని. తప్పకుండా నా వంతు వీటిని పరిష్కరిస్తానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా రైతు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి రైతు కూడా రాబోయే 30-40 సంవత్సరాలు నాకు ఎటువంటి బెంగా లేదు, వ్యవసాయం హాయిగా చేసుకోగలం నేను నా కుటుంబం అనే విధంగా మరి ఆ చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయడం కానివ్వండి, ఇంకా ఇతర కాలువలు కానివ్వండి వాటి మీద దృష్టి పెడతానని చెప్పేసి మీ అందరికీ శ్రవణిగా మనం చేస్తాను. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా 20 లక్షల ఉద్యోగాలని మన రాష్ట్రంలో కల్పించాలి 5 సంవత్సరాల్లో ఆయన లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎందుకంటే మన దగ్గర చదువుకున్న నిరుద్యోగ యువకులు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే వెళ్ళి ఇంజనీర్ లేదా గ్రాడ్యుయేట్ చదివారు కాబట్టి వెళ్ళి పొలం పనులు చేయలేరు. వాళ్ళు అంతా కూడా ఏంటంటే పెడదారిని పట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉద్యోగాలు లభించే మార్గాల్ని మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం కూడా ఆలోచించి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడానికి, అదేవిధంగా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, పోలవరం, అమరావతి వీటన్నిటిని పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. కృషి చేయటమే కాదు, ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి కూడా మీకు చూపిస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తూ మరి ఇంత చక్కటి ఆదరాభిమానాలు చూపించిన స్వాగత సత్కారాలు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, ఏదైతే ఎన్నికల్లో చెప్పానో నేను నూజివీడికి దివాణంలో ఉండి అధికారం చెలాయిస్తానికి రాలేదు,